లో చాలా మందికి నిజంగా పునర్జన్మ ఉంటుందా లేదని చాలా డౌట్స్ ఉంటాం. హిందూ గ్రంథాల ప్రకారం అయితే ప్రతి జీవి కూడా మరణం తర్వాత మళ్ళీ ఇంకో చోట ఎక్కడో అక్కడ కొత్తగా జన్మిస్తారు. ఈ ఆత్మ వాళ్ళలోకి వెళ్తున్న ఒక నమ్మకం అయితే ఉంది. అలాంటి ఒక సంఘటన 1926 లో జరిగింది. నా పేరు అర్జున్. వెల్కమ్ టు మై ఛానల్. ఆ అమ్మాయికి ఆ పేరెంట్స్ శాంతిదేవ్ అని పేరు పెట్టడం జరుగుతుంది. ఆ అమ్మాయికి 4 ఇయర్స్ వచ్చే వరకు అంతా నార్మల్ గా జరుగుతుంది. ఎలాంటిది కూడా పిల్లలకి ఆ 4 ఇయర్స్ జర్నీ ఎలా ఉంటుందో అదే విధంగా జరుగుతుంది. ఆ అమ్మాయికి ఎప్పుడైతే 4 ఇయర్స్ వచ్చిందో అప్పుడు ఆ అమ్మాయికి మాటలు రావడం స్టార్ట్ అయింది. మాటలు వచ్చిన కాడ నుంచి ఆ అమ్మాయి ఏ విధంగా చెప్పడం స్టార్ట్ చేసిందంటే, నాకు ఇంకో ఇల్లు ఉంది. నా ఇల్లు ఇది కాదు. నా ఇల్లు మథురలో ఉంది. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నా భర్త పేరు కేదార్నాథ్. ఆయన ఒక బట్టల షాప్ రన్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు కదా, అలా చిన్నపిల్లల మాటల కింద భావించి, బట్ అది ఉండగా తను ఇంకా అంటే వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఇలా అక్కడ ఇలాంటి డిఫరెంట్ వాళ్ళు ఉన్న ప్లేస్ కి దాదాపు 160 కిలోమీటర్లు ఉన్న దూరం, అంత దూరంలో ఉన్న ఏరియాలో ఏదైతే ఫుడ్ దొరుకుతుంది ఆ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తా ఉండేది మాట. మా ఏరియాలో ఈ ఫుడ్ దొరుకుతుంది, ఈ విధమైన ఫుడ్ తింటారు. అలాగే అమ్మాయికి బట్టలు వేసేటప్పుడు వాళ్ళ మదర్ తో నాకు చాలా చీరలు ఉన్నాయి, మా అత్తగారు ఇన్ని చీరలు పెట్టారు, లేదంటే మా హస్బెండ్ ఈ చీర కొన్నారు, ఈ విధంగా చెప్తా ఉండేది మాట. స్టార్టింగ్ లో వాళ్ళు నవ్వుకునేవో, తర్వాత ఉండగా వాళ్ళకి ఆ పేరెంట్స్ ఒక విధమైన భయం స్టార్ట్ అయింది. ఏంటి ఈ అమ్మాయి ఏమైపోతుంది, ఈ అమ్మాయి నిజంగా చెప్తుందా లేదంటే మతేమైనా పోతుందా, ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఏ పేరెంట్ కి వాళ్ళకున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలా రిపీటెడ్ గా చెప్తా ఉండేది మాట. ఇదే విషయం స్కూల్లో చెప్పడం, వాళ్ళ ఫ్యాకల్టీతో మాట్లాడడం, ఈ విధంగా చెప్తా ఉంది. అయితే వాళ్ళ ఫ్యాకల్టీ దగ్గర కూడా ఇదే విధంగా నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది, నాకు ఒక సన్ ఉన్నాడు, ప్రసవం టైంలో నేను చనిపోయాను, ఈ విధంగా చెప్తుంటే ఆ అమ్మాయి చెప్పేదానికి ఇతను వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరైతే ఆ అమ్మాయి ఫ్యాకల్టీ ఉన్నారో ఆ అడ్రస్ కి ఒక లెటర్ రాయడం జరిగింది. పర్టికులర్ ఈ అమ్మాయి ఏ అయితే డీటెయిల్స్ చెప్తుంది ఈ డీటెయిల్స్ మాట. అంటే ఈ అమ్మాయి ఎలా ఉండేది అంటే వాళ్ళ హస్బెండ్ ఎలా ఉండేవాడు కూడా డిస్క్రైబ్ చేసి, అతను ఈ విధంగా అతను పంచి కట్టు ఇలా ఉంది, ఈ విధంగా మేసాలు ఉండేవి, ఈ విధంగా ప్రతిదీ మాత్రం ఇన్ డీటెయిల్ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఎలా ఉండేది, వాళ్ళు ఏ టైంలో ఫుడ్ వండుకునేవారు, ఎలా ఉండేది, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆచారాలు ఇవన్నీ చెప్తా ఉండేది మాట. సో ఇదంతా కూడా ఫ్యాకల్టీ దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ టీచర్ ఆ లెటర్ లో సోన్స్ మేము ఇక్కడ ఇలాంటి ప్లేస్మెంట్ రాస్తున్నాం కేదన్నది అన్ని చెప్పినప్పుడు లెటర్లు ఏదైతే చెప్తుంది ఇవన్నీ కూడా అమ్మాయి అన్ని కూడా ఫ్యాకల్టీ ఆ లెటర్ లో రాసి, ఏదైతే లెటర్ రాసారో ఆ లెటర్ కి రిప్లై వచ్చింది. ఆ అడ్రస్ గల నిజంగా ఈ అమ్మాయి ఏదైతే పేర్లు చెప్పిందో కేదార్నాథ్ అని అతను అక్కడ బట్టల షాప్ రన్ చేస్తున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చినప్పటికి ఒక 9 ఇయర్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది. అది కూడా ఏంటంటే ఒక పిల్లోడికి జన్మనిచ్చినప్పుడు ఆవిడ చనిపోయినాడు. ఇదంతా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ లెటర్ వచ్చిందో వీళ్ళందరూ కూడా సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యారు. కేదార్నాథ్ నిజమా కాదని చెప్పి తెలుసుకోవడం కోసం కేదార్నాథ్ అతని స్నేహితుడు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు కేదార్నాథ్ ఏం చేశాడంటే ముందుగా వాళ్ళ ఫ్రెండ్ ని కేదార్నాథ్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ ఈ అమ్మాయి ఐడెంటిఫై చేసింది, నా భర్త అతని కాదు ఇతనే అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన వాళ్ళ పర్సనల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరికి పర్సనల్ గా ఏవైతే మాటలు ఉంటాయో అవన్నీ కూడా చెప్పినప్పటికి కేదార్నాథ్ అంతా మతిపోయిందన్నమాట. నిజంగా ఈ అమ్మాయి లుగ్దీదేవి. అమ్మాయి పేరు కూడా నా గత జన్మలో నా పేరు లుగ్దీదేవి అని కూడా చెప్పింది అనమాట. కేదార్నాథ్కి అర్థమవుతుంది ఈ అమ్మాయి నిజంగానే గత జన్మలో జరిగినాయి అన్ని కూడా చెప్పేస్తుంది, ఈ అమ్మాయి లుగ్దీదేవి అని కన్ఫర్మ్ అయిపోయాడు. అంటే వాళ్ళ మదర్ తో కూడా ఏమేమి డిస్కస్ చేసేదంటే ఈ అమ్మాయి అంటే ప్రెగ్నెంట్ టైంలో ఎలా జరిగింది, అసలు ప్రెగ్నెంట్ ఎలా అయింది, ఇంటర్ కోర్స్ ఎలా జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో, ఇవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ తో మళ్ళీ డిస్కస్ చేయడం. యాక్చువల్గా వీళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయి కూడా ముందు జన్మలో అంటే తను చనిపోయినా కూడా ఇతను వేరే పెళ్లి చేసుకోనని చెప్పాడు. బట్ మళ్ళీ పెళ్లి చేసుకుని ఎందుకు పెళ్లి చేసుకుని ఇవన్నీ కూడా ఈ అమ్మాయి అడగడం జరిగింది. ఇది ఆ టైంలో 1935 టైంలో ఇదంతా కూడా దేశమంతా కూడా ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడున్న న్యూస్ పేపర్స్ లో కూడా ఇలా శాంతిదేవి అనే అమ్మాయికి తన పునర్జన్మ గుర్తొచ్చింది, అప్పుడు తన పేరు లుగ్దీదేవి, మథురలో నివసించేదంట. ఇదంతా కూడా న్యూస్ లో స్ప్రెడ్ అయినప్పుడు అది ఆ నోట ఈ నోట గాంధీ గారి చెవును కూడా పడ్డది. ఇది నిజమా కాదా మనం తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని పిలిపించుకొని గాంధీజీ జనవరి 23, 1936 లో ఈ అమ్మాయిని కలవడం జరిగింది. కలిసి ఈ అమ్మాయితో కొన్ని విషయాలు షేర్ చేసుకున్న తర్వాత గాంధీ గారు ఏం చేశారంటే ఒక 15 మందితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసి ఈ అమ్మాయిని ఆ పర్టికులర్ మథుర ఉంది అక్కడ తీసుకెళ్లి అసలు ఈ అమ్మాయి నిజంగా చెప్తున్నా అన్ని మ్యాచ్ అవుతున్నాయి లేవో అన్ని చెక్ చేయమన్నమాట. సో గాంధీ గారు ఇది నిజంగా జరుగుతుందా, ఇది సీరియస్ మ్యాటర్, అసలు ఏంటి చెక్ చేయమన్నప్పుడు ఈ కమిటీ మథుర స్టార్ట్ అయ్యారు. ట్రైన్ మీద స్టార్ట్ అయ్యారు. ట్రైన్ స్టార్ట్ అయ్యి స్టేషన్ ఎగగానే ఆమె మొట్టమొదటి ఎవరిని గుర్తుపెట్టిందంటే ఆ స్టేషన్ లోని అతను చూపించి అతని పేరు బాబురావు, మా బావ గారు కేదార్నాథ్ వాళ్ళ అన్నయ్య గారు అని చెప్పి గుర్తుపెట్టి ఆయన దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాక అక్కడ స్టేషన్ దగ్గర నుండి కేదార్నాథ్ ఇంటి వరకు కూడా డ్రైవర్ ఎవరైతే ఆ డ్రైవర్ కి ఏ రూట్ లో వెళ్ళాలో డైరెక్షన్స్ అన్ని కూడా ఈ శాంతిదేవి మొత్తం అంతా కూడా చూపించడం జరిగింది. సో ఆ వెళ్లే దారిలో అక్కడ ఉన్న ఇల్లులు ఏదైతే అంటే 9 సంవత్సరాలు ఏదైతే చేంజెస్ వచ్చినాయి, ఆయన కూడా ప్రీవియస్ గా అక్కడ ఏ కలర్ ఉండేది, ఇల్లు ఎలా ఉండేది, దాంట్లో ఇంతకు ముందు ఇక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ లో ఎవరెవరు ఉండేవారు, అలాగే దాని ప్రీవియస్ జనంలో ఉన్న స్నేహితులు ఇల్లులు ఏవైతున్నాయి అన్ని కూడా చెప్పడం జరిగింది. అలా వెళ్ళగానే
యాక్చువల్ గా ఇదంతా కూడా అప్పటికే మొత్తం దేశం అంతా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఇలా ఒక అమ్మాయి గత జన్మ గుర్తొచ్చింది, ఢిల్లీ నుండి మథురై వస్తుందని చెప్పి అప్పటికే స్ప్రెడ్ అయింది కాబట్టి నేను వెళ్లే టైంకి వాళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా జనం మొత్తం మూగిపోయారు. నిజమా కాదా తెలుసుకుందాం ఉద్దేశం. సో దిగి నడుస్తున్నారు. ఆ క్రౌడ్ లో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంది మాట కేదార్నాథ్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు. ఆ పెద్ద ఆయన ఎవరంటే కేదార్నాథ్ నాన్నగారు అనమాట. అంటే వీళ్ళ మామయ్య గారు. సో వెళ్ళి అడిగి బ్లెస్సింగ్ తీసుకొని అలాగే వాళ్ళ సిస్టర్ ని పలకరించి నువ్వు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా, నీ ప్రస్తుతానికి లైఫ్ ఎలా జరుగుతుంది, అన్ని ఓకేనా అని వాళ్ళ సిస్టర్ ని పలకరించి తర్వాత చాలా అంటే దాదాపు ఈ కమిటీకి 24 విషయాలు చెప్పింది. ప్రతి విషయం కూడా ఆవిడ ఏదైతే చెప్పిందో అవన్నీ ఎగ్జాక్ట్లీగా సేమ్ కరెక్ట్ అయిపోయినాడు. అంటే లైక్ ఆ అమ్మాయి ఎక్కడ బాతింగ్ చేసేవారు అంటే ఆ నుయ్యి ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా చూపించింది. అలాగే ఆ ఇంట్లో ఒక చోటన ఒక జార్ లో డబ్బులు దాచి ఒక చోట పాతి పెట్టడం జరిగింది. కమిటీకి నేను ఇక్కడ డబ్బులు దాచాను పాతి పెట్టడం తావుగా అక్కడ ఏమీ లేదు. కేదార్నాథ్ యాక్చువల్ లుగ్దీదేవి చనిపోయాక నేను అక్కడ డబ్బులు నేనే తవ్వు తీసాను అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక తనకి ఆర్థరైటిస్ అనే డిసీజ్ ఉంది. దాని వల్ల తనకి జాయింట్స్ అయ్యి కూడా బాగా పెయిన్ గా ఉండి దాని వల్ల తను ఎక్కువగా స్ట్రెస్ అయిపోయేది, త్వరగా అలసిపోయేదాన్ని. ఇవన్నీ కూడా తన పూర్వజన్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తులు చెప్పడం, ప్రతి విషయం కూడా క్లియర్ గా ఇక్కడ పర్టికులర్ ప్లేస్ లో ఈ వస్తువు ఉండేది, ఆ ఇంట్లో ఇంతకు ముందు ఏ వస్తువు ఏ ప్లేస్ లో ఉంది, ఈ 9 years లో ఏ చేంజెస్ వచ్చినాయి కూడా క్లియర్ గా ఈ అమ్మాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ 15 మంది కమిటీ ఏదైతే ఉందో ఈ అమ్మాయికి నిజంగానే పూర్వజన్మదని గుర్తొస్తుంది. నేనే లుగ్దీదేవి పూర్వజన్మలో ఏదైతే లుగ్దీదేవి ఉందో ఇప్పుడున్న శాంతిదేవి పూర్వజన్మలో లుగ్దీదేవి. సో ఈ అమ్మాయికి నిజంగా గత జన్మ జ్ఞాపకాలు నిజంగా గుర్తొస్తాయని ఆ కమిటీ ఫైనల్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత శాంతిదేవి 1987 లో మరణించడం జరిగింది. ఆవిడ పెద్ద అయ్యాక కూడా ఇంకా ఎలాంటి మ్యారేజ్ చేసుకోలేదు. సో ఆవిడ లైఫ్ అంతా పూర్తిగా స్పిరిచువల్ జర్నీకి ఆవిడ లైఫ్ అంతా డెడికేట్ చేసింది ఆవిడ. సో ఎనీవే మనకి ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. మన హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మన హిందూ గ్రంథాలు ఎప్పుడో చెప్పడం జరిగింది. ప్రతి మనిషి కూడా మరణిస్తాడు, మళ్ళీ వేరే చోట జన్మిస్తాడు. మన ఆత్మ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అయ్యేదో వేరే రూపం దాలుస్తుందని చెప్పడం జరుగుతుంది కదా. సో ఇలాంటివి ఉన్నప్పుడు అది నిజమని మనకు కూడా అనిపిస్తుంది. ఏమైనా మీకు నా వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.